మతి మరపు అప్పుడు మాకు వీళ్ళు అప్పుడు కొట్లాడ ఇంట్లో అపరప చేయబట్టి మా ఇంటి దగ్గర పనిచేస్తారు జ్ఞాటు ఇప్పుడు బయట పాడేనప్పుడే సారు పాట చెప్తే కొద్దిగా ఆయన 18 ఏళ్ళు అయినా చదువుకున్నాను. 18 ఏళ్ళు అయినాక దొరగారింటిగానే 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాక నేను చదువుకుంది. అదివరకు నాకు అక్షరాలు తెలియదు. 20 ఏళ్ళు అంటే రాత్రి 11 దాకా మేపుడు ఎట్లా మేపి మాతేసి దాచి 11కి పోదు. 11 అంటే 12 దాకా చదువుకున్నాం 1 గంట. మళ్ళీ 12కి వచ్చి బువ్వ తిని మళ్ళీ దొరగారింటికి పోయారు కదా 1 అప్పుడు మొత్తం శిశు ఇవేనా అవన్నా పండుకుందాం. ఉర్దూ ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో అన్నీ ఉన్నాయి. తెలుగు నేర్చుకున్నాను ఒకటి. ఇంగ్లీష్ కూడా 2వ తరగతి దాకా చదువుకున్నాను. ఏ క్లాస్ చదువుకున్నాను? ఏ క్లాస్ ఎక్కడి పెద్ద పరీక్ష సగం రకం. లెక్కలు కూడా కొన్ని చేసిన కానీ ఇప్పుడు 8వ తరగతి చదివినట్టు. ఇప్పుడు 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంది అప్పుడు మీకు? అప్పుడు అన్నీ ఉండే కానీ అటువంటిది అప్పుడు 8వ తరగతి చదివి ఆ పెద్ద పరీక్ష చదివినట్టే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ ఒకటి చదివితే గవర్నమెంట్ జాబ్ సింగర్ జాబ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది అప్పుడు సింగర్ మస్తు పడే. మేము ఉరికితే దొరుకుని ఉరుకుదామని ప్లాన్ చేసాం కానీ అప్పుడు ఇల్లు కాదు పోదామని అప్పుడు ఉరుకు ట్రైనింగ్ ఉంది కానీ నా దవ్వలు రాకపోదు గెలుగురు వెళ్తుంది కానీ ఇక్కడ ఇల్లు లావట్టుట ఇప్పుడు ఇప్పటికి రావట నీ ఊరి పోతా ఇట్లా వాడికి లావట్లేదు అటు లేవడుతుంది కానీ మీ తిండి అట్లాంటిది పని చేస్తానికి నాకు ఏ దూరం ఇంటికి చదువుకున్నా ఈ లింగరాజురా ఈ శాఖలో ఎడ్డి శాఖలు ఉండేరా ఇటు ఈ అనేదూరం ఇటు మరి రేగా చెట్టు అంతకుముందు వేందూరాలు ఉండు అట్లా 3 సంవత్సరాలు వేందూరాలు 3 సంవత్సరాలు ఉన్నా. ఈ మిల్లు దొరలు ఉన్నదా ఇలా 18 ఏళ్ళు ఉన్నా. పాలేరు 18 ఏళ్ళు. నెలకు 2 సోలలు ఏంటి వడ్లు మక్కలు మరి అన్నం జీతమా మనదే జీతం నెలకు 2 సోలలు తినుడు అవే మక్కలు మనడి కానీ అప్పట్లో అట్లా కూడా ఉందా జీతం? ఇప్పుడు పైసలు కానీ అప్పుడు పైసలు లేవు. పైసలు వాళ్ళకు ఉన్నాయి. మా నాన్న గిట్ట బాకి తెస్తే పెద్దోళ్ళు ఇంటికాడ 2 ఏళ్ళు పంట తెస్తే 200 300 మిగతా 200 300 బాకి తెస్తే